ఈ సాక్షిగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు కానీ ఇంకో ఇలాగే గత 5 సంవత్సరాలలాగే 7 సంవత్సరాల పైపాటు చేయకుండా దోపిడీ చేసుకుంటూ ఇప్పుడు చేస్తున్న దోపిడీని కంటిన్యూ చేస్తే తప్పదు ఆలోచించడం. ఇది రికార్డు. నేను చెప్తుంది ప్రజల తరపున చెప్తున్నాను. ఇది రాష్ట్ర ప్రధానికి తెలియని విషయం, అందుకు చెప్తున్నాను. పని కానీ జరిగింది అనుకో, పని చేస్తారనుకో, ఎందుకు చేస్తారు అని చేయమనే కదా మేము చెప్తుంది చేయమనే కదా. చేయకుండా కూర్చొని రోజు మాట చెప్తే ఎక్కడ? అందుకు అడుగుతున్నాను, ఈ 2 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టారని, ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇవ్వలేదని, ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో కనీసం ఎంప్లాయీస్ క్వార్టర్స్ అనే 70% 80% అయిపోయింది, ఎందుకు ఇవ్వలేదని నేనే కదా చూసి వచ్చాను. నేనే కదా మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయమని పనులు మొదలుపెట్టాము అని చెప్పాము. ఎందుకు ఇవ్వలేదని మీ పొరపాటు పెట్టుకుందండి. మీ పొరపాటు పెట్టుకుంది, మీకు పొరపాటు పెట్టుకుంది. మీరు ఏం మాట్లాడతారు నాకు అర్థమవుతుంది. మేము చెప్తున్నా కదా ఆ ప్రాంతం కూడా చేస్తే బాగుండు అని అన్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి. అనేది ఎందుకు ఇది సుదూరమైన ప్రాంతం ఉంది కదా ఇక్కడ, ఆ పోర్టు అన్నీ కలిసి వస్తే నేషనల్ హైవే అన్నీ వస్తే అవి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పారు. అందులో అమరావతి కూడా భాగం అవుతుంది కదా, అని అన్నాడు. అమరావతి అంటే ఎక్కడ శ్రీకాకుళం లేదు. ఇవాళ మ్యాప్ రిలీజ్ చేశారు ఇవాళ. అది ఏ జిల్లాలో ఉంది? అమరావతి ఏ జిల్లాలో ఉంది? గుంటూరులో ఉందా? చుమ్మిటిదే. మరి గుంటూరులో ఉన్నప్పుడు మరి ఇంకా అయ్యో మరి జగన్మోహన్ చెప్పింది ఎక్కడ ఉంది? ఆయన చెప్పింది ఆ మధ్యపట్నం, కృష్ణా జిల్లా, గుంటూరు 2 జిల్లాలు కదా చెప్పింది ఆయన. అరెస్ట్ 2 జిల్లాలు కదా ఆయన చెప్పింది, అందులో కదా ఉంది అది. నీ పేరేం పెద్దది? హుషారు ఒక దృష్టిలో చెప్పు. హుషారు అంటే ఒక పూజ దైవం అంతే కదా, అంతే. అది డిస్టెన్స్ ఉంటుంది అంటే. అలాగే విజయవాడ గుంటూరు డిస్టెన్స్లో అలాగే అదే ఆయన చెప్పినప్పుడు చెప్పాడు కదా. దాంట్లో మొదటి అక్షరం, ఇందులో మొదటి అక్షరం తీసి పెట్టండి అన్నాడు. అంతే. ఆయన ఏమో ఇంకోటి అన్నాడు అని ఏడు చెప్పారు. ఆ ప్రాంతం బాగు చేస్తే, సుదూరమైన ప్రాంతం ఉంది కదా, దాన్ని బాగు చేస్తే బాగుండు, క్యాపిటల్ పెడితే బాగుండు అని. సిఆర్డీ డిస్టెన్స్ ఉందా? ఎవరైనా చేయొద్దు. తెలుగుదేశం చేయమని చెప్తుంది, అధికార పార్టీని చేయమని చెప్తున్నాను. ఎవరు కాదనండి అయ్యా, మేము దాని వ్యతిరేకం కాదు. మేము వ్యతిరేకం కాదు. మేము వ్యతిరేకం కాదు. మా బిల్లు పెడితే కౌన్సిల్కి వస్తే చెప్తాం కదా మేము. ఆ మాట ఏం చెప్తాం? మా మాట అనొచ్చు కదా. ఇప్పుడు శాసనమండలి పెట్టచ్చు కదా. శాసనమండలి రోజు తిరుగుతున్నాం, చూస్తాను కదా మీరు. మేము శాసనమండలి బాయ్కట్ చేస్తాం కదా, చేస్తాం కాబట్టి పెట్టారు. వస్తుంది సభలో పెట్టకంట, రాని సభలో ఎందుకు? వస్తుంది సభలో పెట్టచ్చు కదా. సార్ లాస్ట్ ఇయర్ 2020లో షరీఫ్ గారు మండల చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు అనిల్ కుమార్ గారు ఏంటి మొత్తం ఎంతమంది ఆ రోజు గొడవ చేశారు? ఆ రోజు పెట్టారు చట్టబద్ధత. ఏం గొడవ చేసాం? మీరు వెల్లంపల్లి గారు, అనిల్ కుమార్ గారు అదే మండలంలో మీ మినిస్టర్లందరూ వచ్చి ఆ రోజు సిచ్యువేషన్ అంతా గుర్తుందా సార్? నాకేందుకు గుర్తులేదు? మరి మీరు ఇప్పుడు నీకు గుర్తు? నువ్వు మండలంలో నేను ఉన్నాను నాకు గుర్తుంది. అడుగుతావు నువ్వు లేరు, నువ్వు అడుగుతుంటే ఏం చెప్పను. నేను కర్మ కానీ నా కర్మ కానీ నువ్వు ఎక్కడో కూర్చొని చూసుకోండి నువ్వు చెప్తున్నావు. చెప్పింది ఇప్పుడు చెప్తున్నాను. బాయ్కట్ దేనికి? అమరావతిలో జరుగుతున్న లూటీకి, అమరావతి జరుగుతున్న అవినీతికి, దాన్ని చెప్పి వాకౌట్ చేశాం. అమరావతికి మేము వ్యతిరేకం కాదు. అమరావతిలో జరుగుతున్న అవినీతికి, అమరావతిలో జరుగుతున్న దోపిడీకి మేము వ్యతిరేకం. 14 రూపాయల స్క్వేర్ ఫుట్కి మేము వ్యతిరేకం. ఇప్పటికి వచ్చి కరకట్టుకి కనీసం రోడ్డు కూడా అయిన దానికి వ్యతిరేకం. 2 సంవత్సరాలు అయినా, 5 సంవత్సరాలు ఎలాగైపోయినా
ఆ పక్కన ఉన్న అప్పుడు చెప్పిన ఆ శ్మశానం ఆ రాజుగారు దాని కింద ఉన్న దాన్ని ఇప్పుడుకొచ్చి ఆ రోజు నేను మాట్లాడిన దాన్ని ఇష్టం వచ్చిన దాన్ని మాట్లాడేదే కదా, దాన్ని బాగు చేయకపోవడానికి దానికి వ్యతిరేకం. మీరందరూ మినిస్టర్లే కదా సార్ 1924 అవన్నీ ఏంటి మీకు అర్థమవుతుంది. మాకు అప్పుడు ప్రయారిటీ కాదు, ఇగో చెప్పాడు కదా మా ప్రయారిటీ కాదు. ఇప్పుడు మీ ప్రయారిటీ మీరు కదా, ప్రయారిటీ పడినప్పుడు ఎంత స్పీడ్గా చేయాలి పని. ప్రయారిటీ కానీ ప్రయారిటీ మాకు ప్రయారిటీ ఏంటి, మాకు శాసన రాజధాని ఇక్కడ వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ శాసన అవ్వాలని మా ప్రయారిటీ. సరే తప్పో ఒప్పో మా 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 లైన్ అది. అక్కడ ఇది ఈ రాజధాని జ్యుడిషియల్ కర్నూలు అయిపోయి కొద్ది చేయవు స్పీడ్గా. మీరు స్పీడ్గా చేస్తే ఎందుకు వద్దంటారు ఎవరిందా, ఎందుకు అడ్డు పెడతారు. రోజు ఈ కథలు చెప్పే కంటే రోజు ఈ టీవీలు చూడ్చే కంటే ఎందుకు ఈ కథలు పని చేసి చూపెట్టారు కదా. టెండర్లు పిలిచారు బాసు, పని అయింది 2 సంవత్సరాలు అయింది. టెండర్లు పిల్లడానికి నువ్వు పనికి తేడలేదు. నువ్వు పెట్టింది నువ్వు పాత టెండర్ 1,16,000 కదా, దానికి ఎక్స్ట్రా ఇస్తే ఎంత అవుతుంది 2 కోట్లు, దానికి ఎంత అయిపోవాలా 2 సంవత్సరాలు కావాలి టైము. ఏంటిది నేను అడుగుతుంది అది, అంతేగాని నేను అడుగుతున్నా ఏంటి ఈ పరిస్థితి అని. ఎందుకు రోజు ఇది ఒకటప్పుడు కనీసం ఆ రైతును వచ్చి ఇప్పుడు ఊరు గ్రామాల్లోకి వెళ్ళండి, పని కావాలి 10 మంది దొరుకుతుంది చూడండి, వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి ఇవాళ ఈ వారం పని ఇస్తే వచ్చే వారం పని లేదు, ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఇస్తున్నారు. ఓ పేపర్లో మాత్రం బ్రహ్మాండంగా అయిపోతుంది, వాడిని ఏడైపోతుంది. చూడండి అడగండి, మీరు కావలిస్తే నేను తీసుకెళ్ళను, మీ ఇష్టం వచ్చిన ఊరు లాటరీ వేసేద్దాం ఒక జిల్లాలో, ఏ జిల్లా అని ఈ ఉత్తరాంధ్రలో, ఆ జిల్లాలో ఏ గ్రామం అని లాటరీ వేద్దాం, ఆ గ్రామంకి వెళ్దాం, ఎలాగవుతుంది పని చూద్దాం. ఇంతకుముందు ఎలా జరిగే పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ నేను చెప్తాను ఫ్యాక్ట్, నేను అబద్ధం ఎప్పుడు చెప్పను, ఎవరి మీద నిందలేను. వాస్తవాలు చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరిస్తుంది నా బాధ. సార్, అమరావతిలో దళితులకి ఇళ్ల పట్టాలు ఇస్తానంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని కోర్టులో కేసులు వేసారు, అడ్డుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయం సంపదంతా తీసుకెళ్లి ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేసి ఆ ప్రాంతంలోనే కేంద్రీకృతం చేస్తే ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. బస్సు ఈ విభేదాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా డెవలప్ అయిన తర్వాత చూద్దాం. అసలు పెట్టలేదు మీది ఊహ, మీ పర్సెప్షన్ ఖర్చు పెట్టేస్తారు. ఇది అంత ఉత్తినే దోపిడీకి, ఇది ఖర్చుకు కాదు.